కేసుపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వం సింగిల్ జడ్జి తీర్పుపై అపీల్ పిటిషన్ దాఖలైంది. కేసు దర్యాప్తును సీబీఐ ఇవ్వడాన్ని సవాల్ విసిరింది. ఇక ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ దవే సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి. నేడు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో అయితే విచారణ జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, నిన్న ప్రభుత్వ తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి సిబిఐకి అప్పగించడం అనేటువంటిది సరైంది కాదు. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి విషయాన్ని బహిర్గతం చేశాడో అప్పటి నుంచి ప్రభుత్వం దీన్ని సిబిఐకి అప్పగించింది. ఇది ఎంతవరకు సమంజసం అనేటువంటి ఒక అంశాన్ని అతను ప్రస్తావించడం అనేది ప్రధానంగా కోర్టులో సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ కారణంగా సిబిఐకి దర్యాప్తు ఇవ్వడం సరికాదనేటువంటి వాదనలు ఉన్నాయి. పార్టీ అధ్యక్షుడిగా సీఎం ప్రజలకు వాస్తవాలు చెప్పే హక్కు ఉందనేటువంటి విషయాన్ని దవే ప్రధానంగా ప్రస్తావించాడు. అయితే అంతకుముందే ఈ కేసు వివరాలు మీడియాలోకి రావడం అనేటువంటిది చూసినటువంటి ఘటనను కూడా ఆయన సంబంధిత కోర్టుకు తెలియజేయడం జరిగింది. సరైన కారణాలు చెప్పకుండా ఈ కేసును ఏ విధంగా సిబిఐకి బదిలీ చేస్తారు, దీనివల్ల సిట్ విధులను హరించడమే అవుతుందని చెప్పేసి కూడా దవే తన వాదనలో వినిపించడం జరిగింది. అయితే నిందితుల తరఫు న్యాయమూర్తి సీతారామూర్తి ఈ కేసుకు సంబంధించి వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా వినిపించడం జరిగింది. క్రిమినల్ రిట్ అపీల్ పిటిషన్ కోర్టు పరిధిలో అంశం కాదని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు మాత్రమే క్రిమినల్ రిట్ అపీల్ ను చేసుకోవాలనేటువంటి వాదనలు కూడా తన వాదనలో చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పలు జడ్జిమెంట్లను ప్రస్తావించినటువంటి ఈ సీతారామూర్తి ఈ అంశాన్ని కోర్టుకు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సంపత్.